తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక లెటర్ రాసిరు పోక్సో కేసుల విషయం పైన. ఇంకా ఏ ఇష్యూస్ని దాంట్లో రాసిరు, ఎందుకు లెటర్ రాసిరు, దాని తర్వాత ప్రభుత్వం మరి దీని మీద ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఏం చేస్తుంది అనేది చూడాలి. దానికంటే ముందు ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. చాలామంది వీడియోలు చూస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి ఒక లెటర్ రాసిరు. దేని మీద అంటే ఈ పోక్సో కేసుల విషయం మీద. పోక్సోలో ఇప్పుడు నిన్నగాక మొన్న తెలంగాణలో ఒక పెద్ద సంచలనమైంది చూసిరా. షాబాద్లో 6గురిని చంపిండు కదా ఒక ఆయన, రాజ్ కుమార్ అనేటైన. మొత్తం అసలు పొద్దుగాల లేచేసరికి తెలంగాణలో ఒక సంచలనం అయిపోయింది. అది ఆయన వాళ్ళ భార్యని, 2 పిల్లల్ని చంపిండు. ఆ అమ్మాయిని, కేసు ఎవరైతే పెట్టిరో పోక్సో కేసు, ఆ అమ్మాయిని, వాళ్ళ అమ్మని, వాళ్ళ నానమ్మని, అటు ముగ్గురిని ఇటు ముగ్గురిని 6గురిని చంపేసిండు మొత్తం. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఆమె, ఇంకొక అమ్మాయి ఉంది హ్యాండిక్యాప్డ్. ఇప్పుడు ఆమె అనాథగా మిగిలిపోయింది. అయితే చాలా పెద్ద సంచలనం రేపింది ఇది. లాస్ట్కి ఆ రాజ్ కుమార్ అనేటైనే పురుగుల మందు తాగి చచ్చిపోయిండు 2 రోజుల తర్వాత. 2 రోజులు రాక దొరకలేదు. అది కూడా దాని మీద కూడా విపరీతమైన చర్చ జరిగింది. అంటే ల్యాండ్ ఆర్డర్ మీద వస్తుంది కదా ఎవరికైనా, ఇమ్మీడియట్గా ఏమంటారు, ల్యాండ్ ఆర్డర్ మీదనే చర్చలు జరుగుతాయి కదా. ఎందుకంటే ఒక 6గురిని చంపి ఏంది ఆయన మీద కేసు అయింది, పోక్సో కేసు. అయితే దాంట్లో బెయిల్ మీద బయటకు వచ్చి నెల రోజుల లోపలనే ఎవరైతే కేసు పెట్టిరో వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని మొత్తం చంపేసిండు. ఇటువైపు ఈయన ఫ్యామిలీని చంపేసుకున్నాడు. లాస్ట్కి ఆయన పురుగుల మందు తాగి చచ్చిపోయిండు. పోలీసులు పట్టుకోలే. 2 రోజులు రాత్రి చంపి పొద్దుగాలటి నుంచి ఎతుకుతే 2 రోజుల తర్వాత చచ్చిపోయిండు. ఆ సెల్ఫీ వీడియో కూడా చూసినాం మనం. ఆ సెల్ఫీ వీడియో ఒకటి కూడా పోలీసులు రిలీజ్ చేసిరు, అది కూడా చూసినాం. అయితే దీని తర్వాత పోక్సో మీద మళ్ళీ ఒకసారి చర్చ స్టార్ట్ అయింది. అంటే పోక్సో కేసులల్లా ఎట్లా ఉండాలి, ఎట్లా ఉంటున్నాయి. ఇప్పుడు పోక్సోలో ఏముంటుందంటే కేసు ఫైల్ అయిన వెంటనే ప్రాపర్గా దాని మీద తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి లేట్ చేయకుండా కేసు ఎవరైతే పెట్టిరో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇమ్మీడియట్గా న్యాయం జరిగేటట్టు చూడాలి అనే దాని మీద. కానీ ఈ కేసులో అవేవి జరగలేదు కొంత అనేది చర్చ తెలంగాణ సమాజంలో ఉంది. అందుకోసమని అసలు పోక్సో విషయాలల్లో ఎట్లా ఉండాలి, ఎందుకంటే ఇది ఘోరమైన సంచలనమైంది ఆ 6గురిని చంపుడు అనేది. ఈ మధ్య ఈ పోక్సో కేసులలో పోక్సోలు అవుతున్నాయి కదా, వాటిలలో చాలా సంచలనమైంది ఇదే అనుకుంటా. నిజానికి ఆ కేసు అయిన తర్వాత ఆ ల్యాండ్ ఆర్డర్ మీద కూడా విపరీతమైన చర్చ జరిగింది. తెలంగాణలో హోంమంత్రి కూడా మన ముఖ్యమంత్రి గారే. కానీ ఆ పోక్సోలో 6గురిని చంపి లాస్ట్కి ఆయనంతటైనే సూసైడ్ చేసుకొని చచ్చిపోయిండు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్యూస్ని మాట్లాడారు లెటర్లో. ఇప్పుడు పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి లెటర్ రాసిండు. ఇక్కడున్న పార్టీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా దీని మీద మాట్లాడారు. సొంత పార్టీ నాయకులు మాట్లాడారు, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు పాలనలో ఉన్న శాంతి భద్రతల మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక 4 ఇష్యూస్ని మాట్లాడారు. నిజానికి ఆ రోజు ఆ రాజ్ కుమార్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలామందికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఎగ్జాంపుల్ని తీసుకున్నారు. ఆయన రాసిన లెటర్లో కూడా అదే ఎగ్జాంపుల్ని తీసుకొని ఇంకా చాలా ఇష్యూస్ గురించి మాట్లాడారు. కానీ మేజర్గా ఆయన తీసుకునే ఎగ్జాంపుల్ అదే, ఆ షాబాద్ ఇన్సిడెంటే. ఒక 4 ఇష్యూస్ని ఆయన చాలా ఫోకస్డ్గా మాట్లాడిండు. నిజానికి ఆ 4 ఇష్యూస్ మీద ఆ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా విపరీతమైన చర్చ జరిగింది. ఆయన లెటర్లో చాలా ఎగ్జాంపుల్స్ రాసిండు, చాలా రాసిరు. ఒక 4-5 పేజీల సుదీర్ఘమైనటువంటి లేఖ రాసిరు. ఏదో నార్మల్గా రాసినట్టు కాదు, ఒక చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ని రాసిరు పవన్ కళ్యాణ్ గారు. ఆయనే మెయిన్గా ఒక 4 ఇష్యూస్ మాట్లాడారు. ఈ పోక్సో కేసులలో దర్యాప్తు వేగంగా జరగాలి అని, దర్యాప్తు చాలా స్పీడ్ చేయాలి. అట్లనే నిందితుల మీద చట్ట ప్రకారం ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం తొందరగా చర్యలు తీసుకోవాలని, తర్వాత బాధితురాలికి రక్షణ కల్పించాలి అని. ఎవరైతే కేసు పెడతారు కదా వాళ్ళు బాధితులు కదా, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఖచ్చితంగా డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఎందుకంటే కేసు పెట్టిర్రు అనే కోపం అవతల వ్యక్తికి ఉంటుంది కదా. ఇప్పుడు మొన్న రాజ్కుమార్ ఇన్సిడెంట్లో జరిగింది ఏంది, కేసు పెడతారా అనే కోపంతో ఆ అమ్మాయిని చంపిండు, వాళ్ళ ఫ్యామిలీని అందరిని కూడా చంపేసిండు కదా.
ఆ బాధితురాలికి రక్షణ లేకపోవడం వల్లనే కదా ఇది జరిగింది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ ఊరోళ్ళందరూ రోడ్డు మీదకొచ్చి మాట్లాడారు కదా! కేసు పెట్టిన తర్వాత గూడా బెయిల్ ఎట్లొస్తారు? ఆ బెయిల్ మీద బయటకొచ్చి గూడా నేను చంపుతా అని, ఇదని, అదని మాట్లాడిండు అని. అటువైపున వాళ్ళ భార్య తరపు బంధువులు గూడా మాట్లాడిర్రు గదా! అగో పలానా ఆమెను చంపిన లెక్క మిమ్మల్ని గూడా చంపుతా. ఏమైతది 4 రోజులు అయితది. తర్వాత అందరూ మర్చిపోతారు ఇట్లా అన్నారు అని ఇటువైపున వాళ్ళ భార్యకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్‌లు గూడా మాట్లాడిర్రు గదా! అందరూ చూషినాం గదా మనం. ఇంకొకటి కేసుని పారదర్శకంగా నిర్వహించడం. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన 4 పాయింట్లున్నాయి జూషిర్రా? ఆ 4 పాయింట్లు ఆ రాజ్ కుమార్ అనేటువంటి ఇన్సిడెంట్‌లో మిస్ అయినట్టుగా తెలంగాణ సమాజం అనుకుంది ఆ రోజు గూడా. ఏదేది ఆ బాధితురాలికి రక్షణ కల్పించలేరు గాబట్టి ఆమె ఇవాళ చనిపోయాల్సిన పరిస్థితి. ఆ కేసు ప్రాపర్‌గా డీల్ చేయలేదు. ఇన్వెస్టిగేషన్ చెయ్యలేదు. అందుకోసం ఫైనల్‌గా ఆ పరిస్థితొచ్చింది. అది గూడా జూషినాం. అసలు పోక్సో ఫైల్ అయిన వెంటనే కేసు ఫైల్ జేసి దానికి సంబంధించిన ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఐఆర్ చెయ్యాలే అనేది ఉంటది. ప్రాథమిక విచారణ లేకుండానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనేది ఉంటది. అట్లనే బెయిల్ ఇవ్వడం మీద గూడా చాలా చర్చ జరుగుతుంది. ఇట్లాంటి కేసులలో బెయిల్ ఇయ్యొచ్చా? ఇయ్యొద్దా? అనే దాని మీద. అయితే ఈయనేమంటారంటే పోక్సోలల్లా ఈ చట్టాన్ని ఇంకా కఠినంగా చెయ్యాలే, కఠినంగా వ్యవహరించాలే ప్రభుత్వాలు. పోక్సో కేసుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సింది ఉంటది ప్రభుత్వాలకి. చాలా కఠినంగా వ్యవహరించుర్రి అని జెప్తున్నారు. అయితే ఇది రాజ్ కుమార్ ఇష్యూ. ఇంకొకటి ఆయన చెప్పినటువంటి పాయింట్స్‌లలో ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అనేది ఉంది చూషిర్రా. ఇప్పుడు మనం పోక్సో కేసులలో ఇవి మిస్ అయితున్నాయి. తెలంగాణలో ఇప్పుడు రాజ్ కుమార్‌ది ఒకటి పోక్సో ఇష్యూ అయితే, మనం బండి భగీరథ్ ఇష్యూ కూడా చూసినాం కదా అంతకుముందు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్‌లందరూ పోలీస్ స్టేషన్‌కి పోతే రాత్రిళ్ళల్లా పోయిన వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా చేసిన తర్వాత కూడా నార్మల్ సెక్షన్‌లు ఫైల్ చేసిర్రు అని. దాని తర్వాత ఇప్పుడు ఆయన కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. బయటనే ఉన్నాడు. అయితే ఇమ్మీడియేట్‌గా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా లాస్ట్‌కి వాళ్ళు మేము కోర్టుకు పోతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిర్రు అని ఆ రోజు కూడా చెప్పిర్రు. వాళ్ళ మదర్ ఒక పెద్ద లెటర్ రిలీజ్ చేసింది. మనందరికీ తెలుసు కదా! దాంట్లో ఎవ్వరికైనా సరే ఈ భద్రత అనేటువంటిది ఉండాలి. పైగా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ నాన్న బెదిరించే ధోరణిలాగా మాట్లాడిండు. ఇదంతా కూడా ఆ రోజు ఆమె చెప్పింది కదా! సో, పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ గారు లెటర్‌లో సూచించినటువంటివి ఈ ఈ ఈ కేసును గూడా ఈ కేసుకు గూడా ఇంప్లిమెంట్ అయితున్నాయి అవి. అంటే పోక్సోలలో ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరించాలి, ఎట్లా వ్యవహరిస్తున్నాయి అనేటువంటి చర్చ చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాసిన లెటర్‌తోనన్నా మరి ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేస్తది, ఎట్లా చేస్తది ఆల్రెడీ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పక్క రాష్ట్రంకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మాట్లాడిండు దీని మీద. చాలా సీరియస్‌గా తీసుకోర్రి అనేటువంటిది. అంటే మని మరి ప్రభుత్వం అంత సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపియలేదు అని అనిపించిందో ఆయనకి మరి ఎందుకు రాసిర్రో గాని, ఇంకా కఠినంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఇట్లాంటి పోక్సోలల్లో. అట్లా కఠినంగా ఉంటే గనక నిజానికి ఆ రోజు షాబాద్ లాంటి ఇన్సిడెంట్స్ జరగకపోతుండేనేమో. ఇట్లాంటి వాట్లలో చానా కఠినంగా ఉండుర్రి అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు సూచించిర్రు. మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా సందర్భాలలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, మహిళా సంఘాల నాయకులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు. పోక్సో కేసులు ఈ మధ్య వస్తున్నటువంటి పోక్సో కేసులు చాలా సందర్భాలల్లో భగీరథ్ లాంటి కేసులు వచ్చినప్పుడు కూడా దీని మీద చాలా ప్రాపర్‌గా ప్రభుత్వం స్పీడ్‌గా ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి. ఇది చేయాలి, అది చేయాలనేది చెప్పిర్రు. మరి ప్రతిపక్షాలు చెప్పినప్పుడు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు చెప్పినప్పుడు, ఇంకా రకరకాల వాళ్ళు చెప్పినప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అయినట్టు కనిపించలేదు అనేది ప్రతిపక్షాలు అంటారు. మరి అట్‌లీస్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లెటర్‌తోనైనా కూడా ఇంకా ముందు ఇప్పుడు రాబోయేటువంటి పోక్సో కేసులలోనన్నా మరి ప్రభుత్వం స్పందన ఏమన్నా మారుతదా? పవన్ కళ్యాణ్ గారి లెటర్ దాని తర్వాతనన్నా అనేది చూడాల్సి ఉంటది. కానీ ఒక సుదీర్ఘమైనటువంటి లెటర్‌ని చాలా ఇష్యూస్ మీద ఆయన ఫోకస్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లెటర్ రాసిర్రు. దీని తర్వాత ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయితది? ఈ విషయంలో కావచ్చు, అంటే ఈయన రాసిన లెటర్ విషయంలో కావచ్చు, ఆ పోక్సో కేసుల విషయాలలో కావచ్చు, ప్రభుత్వాలు ఎట్లా రెస్పాండ్ అయితాయి అనేది చూడాలి.